దువ్వాడ అనగానే అసలు దువ్వాడ మూవీ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో దువ్వాడ అనగానే మీకు 3 పేర్లు గుర్తుకొస్తాయి. సో ఆ 3 పేర్లలో ఒకరిని నా ముందు కూర్చోబెట్టిన. సో వాళ్ళు ఎవరో కాదు, దీవెల మాధురి గారు. సో నమస్కారం మేడం. నమస్తే శివ. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. సో చాలా బాగా కనిపిస్తున్నారు. హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా? లేదు, హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగానే, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. హ్యాపీనెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుందని స్ట్రాంగ్గా నమ్మే అమ్మాయిని నేను. ఓకే, అంటే వీళ్ళు హ్యాపీగా ఉండే వేరే వాళ్ళను సాడ్కి లోన్ చేస్తారనమాట. నా వల్ల ఎప్పుడు కూడా ఎవరు బాధపడింది లేదండి. మీరు ఎవరినో పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారో నాకు తెలుసు. ఆమె వల్ల నేను బాధపడ్డాను, కానీ నా వల్ల ఆమె ఎప్పుడు బాధపడే సిచ్యువేషన్ నేను ఎప్పుడు క్రియేట్ చేయలేదు. ఓకే, సో అంటే మీరు బాధ పెట్టాలి, వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు. నిజం, అంతే కదా. మీరేం చూస్తారు మరి? ఈ 1 మంత్ నుంచి మీరేం తెలుస్తున్నారు? మీకు తెలిసింది ఈ 1 మంత్ నుంచే, కానీ 2 years ముందు నుంచి జరుగుతుంది మీకు ఎవరికి తెలియదు. సో తెలియదు కాబట్టి తెలుసుకుందామని వచ్చినాం. అసలు 2 years ముందు ఏం జరిగింది? అసలు మీకు శ్రీనివాస్ గారికి అసలు ఎట్లా పరిచయం? శ్రీనివాస్ గారికి నాకు పరిచయం అంటే అసలు దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు, నాకు తెలిసి ఎవరు తెలియని వారు ఎవరు ఈ ఏపీ స్టేట్లో లేరు. టెక్కలి అంటే పేరు చెప్పగానే వినపడే నేమ్ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎందుకంటే అంత ఫెరోషియస్గా, అంత స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే అందరికీ తెలుసు. సో నాకు కూడా అలాగే తెలుసు. శ్రీనివాస్ గారు నేను కూడా అభిమానినే. ఫ్యామిలీ పరంగా కూడా పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే మేము జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి లీగల్గా అన్నీ మేమే చేసి పెట్టేవాళ్ళం. మా ఇంటి నుంచి తన నామినేషన్ పేపర్ రెడీ అయ్యి ఎప్పుడు వెళ్ళేది. సో అలా పరిచయాలు ఉన్నాయి, కానీ ఫేస్ టు ఫేస్ ఎప్పుడు నేను పాలిటిక్స్కి అంత దగ్గరగా ఉండేదాన్ని కాదు. నేను బిజినెస్ ఉమెన్, బిజినెస్ చేసుకుని ఉండేదాన్ని. సో సడన్గా ఒక రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి నేను అభిమాని. నేను టిక్టాక్ బ్యాన్ చేశారు, కానీ టిక్టాక్ ఉండేటప్పుడు నా వీడియోస్ అన్ని మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను చేసేదాన్ని. సో నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ ఉందని శ్రీని గారికి తెలుసుకున్నారంట. తెలుసుకొని నేను ఎలక్షన్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, ఈమెకి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కదా అని చాలా సార్లు అనుకున్నారు. కానీ మీరు మాట్లాడేటప్పుడు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? నేను అన్నీ తెలిసే మాట్లాడతాను, తెలియక మాట్లాడతాను. ఇంతకు ముందుకు మీరు జగన్మోహన్ రెడ్డి పైన ఇంట్రెస్ట్ ఉంది అని అనుకొని అన్నారు. సో అభిమానం వేరు, ఇంట్రెస్ట్ వేరు. అలా ఇంట్రెస్ట్ ఉంది అంటే అభిమానంతో మీరు అన్ని కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, గౌరవం. ఇప్పుడు ఏంటి ఒకటి చెప్తానండి. మీకు 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 పెళ్ళైందా? లేదు. పెళ్ళైన పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా. అవును. వైఫ్ మీద ప్రేమ ఉంటుంది కదా, సిస్టర్ మీద ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమలు 3 కూడా డిఫరెంట్. అభిమానం, ప్రేమ 2 ఒకటే. నాకు ఇంట్రెస్ట్ అంటే అదే నా ఉద్దేశంలో అభిమానం అని అర్థం ముందు నుంచి. అంటే ఇంట్రెస్ట్ అంటే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ పాయింట్. అంటే తనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం వీడియోస్ చేస్తుంది కాబట్టి తనకి ఇంట్రెస్ట్ ఉందన్న ఆలోచనతో శ్రీని గారు అనుకున్నారంట. కానీ నాకెప్పుడు తను డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి నువ్వు పాలిటిక్స్ లోకి రాని నన్ను పిలవలేదు. కానీ నాకున్న ఉమెన్ వింగ్, నాకున్న ఓట్ బ్యాంకింగ్ ఇవన్నీ చూసి ఈ వాణి ఒకరోజు మా ఇంటికి ఒక 2-3 కార్యకర్తల్ని పంపించి, మాధురి నువ్వు రాజకీయాల్లోకి వస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది, నీ వల్ల మాకు ఓట్ బ్యాంకింగ్ కలిసి వస్తుంది, సో నువ్వు ఉంటే మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాణి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటికి పిలిస్తే నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు శ్రీని గారు కూడా అప్పుడు మాట్లాడారు. వాణి ఇలా అడుగుతోంది కదా, నీ ఆలోచన మాకు చెప్పు అంటే నేను ఇంట్లో మాట్లాడి చెప్తానని చెప్పడం జరిగింది. పిలవడంతోనే వాళ్ళు పిలిచేటప్పుడే నేను అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి డైరెక్ట్గా లేను, పిలిచినప్పుడే నాకు పదవి చూపించి రమ్మన్నారు. అంటే నీకు మహిళా అధ్యక్షురాలుగా మేము అనౌన్స్ చేస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నీకు మహిళా అధ్యక్షురాలుగా నీకు ఇస్తాం, నువ్వు ఆ పదవికి కరెక్ట్గా ఉంటావు అని చెప్పి నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. జరిగినప్పుడు మా ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత కొంచెం నాకున్న ఇంట్రెస్ట్, రోజు నేను ఇంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా పాలిటిక్స్లో, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది కదా, నేను వెళ్తానని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది 2022 అక్టోబర్లో. అప్పటి నుంచి నేను యాక్టివ్గా ఉండటం జరిగింది. అప్పటికి గడప గడప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమంలో శ్రీనివాస్ గారు గడప గడప కార్యక్రమంలో ప్రతిరోజు నియోజకవర్గం మొత్తం తిరగడం జరిగింది. అప్పుడు శ్రీనివాస్ గారితో నేను కూడా ట్రావెల్ చేయడం జరిగింది. ట్రావెల్ చేసినప్పుడు కూడా మీరు కనుక్కోండి, టెక్కల్లో ఎవరికైనా సరే గ్రాఫ్ అప్పటి వరకు 40లో ఉన్న గ్రాఫ్ టెక్కల్లో 60 వరకు వెళ్ళింది. ఎందుకంటే మ్యాక్సిమం నాకున్న ఫాలోవర్స్, నాకున్న అభిమానులు అందరూ కూడా నేను
పార్టీ వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినట్టు చేసి నాతో తిరగడం, వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం. ప్రతిరోజు గడప గడప మేము ప్రోగ్రామ్ వెళ్తే ఆల్మోస్ట్ ఒక 100 to 150 మెంబర్స్ మాతో పాటు తిరిగేవాళ్ళు. చాలా గ్రాఫ్ సడన్గా పెరుగుతోంది. అప్పట్లో సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా టెక్కల్లో కూడా నాకు ఎంపీ ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు జిల్లా మొత్తం మీద మహిళల సర్కిల్ ఉంది. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం అన్ని ఊర్లో కూడా నాకు లేడీస్ సర్కిల్ ఉంది. ఎందుకంటే నేను అందరికీ మొత్తం జిల్లా మొత్తం మీద మహిళలందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి కోలాటం అవి నేర్పించి ప్రోగ్రామ్స్ అవి చేయించడం జరిగింది. సో ఆ ఉద్దేశంతో నాకు ఎంపీ కూడా ఇస్తే బాగుంటుందని అప్పట్లో చాలా సోషల్ మీడియాలో హల్చలయ్యాయి. సో ఇవన్నీ చూసి ఆమె తట్టుకోలేక ఓర్వలేక శ్రీని గారి మీద కూడా ముందు నుంచి ఆమెకు ఆధిపత్య పోరుంది, రాజకీయాల్లో అతన్ని తొక్కి ఈమె పైకి రావాలన్న ఆలోచన. ఇప్పుడు నన్ను ఆమెకి హెల్ప్ అవుతుందని నన్ను పిలిచినప్పుడు ఆమెకి హెల్ప్ అవ్వడం పక్కన పెడితే నేను పైకి ఎదిగి వెళ్ళిపోతున్నాననే ఆలోచన రెండు కలిపి మా మీద కుట్ర పన్ని ఇలాగా లేనిపోని ఎలిగేషన్స్ అన్ని చేసి అధిష్టానం వరకు తీసుకెళ్ళి టికెట్ ఆమెకే కావాలి లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్మెయిల్ కూడా చేసి ఇవన్నీ చేయడం జరిగింది. సో మొత్తానికైతే అంటే వాణి గారికి హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్ళి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వాణి గారికి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కాదు, అక్కడ పార్టీకి హెల్ప్ చేద్దామని వెళ్ళాం. వాణి గారికి హెల్పా ఎవరికి హెల్ప్ అని కాదు, అక్కడ పార్టీకి నాకు అభిమానం కాబట్టి ఆ అభిమానంతో పార్టీకి హెల్ప్ అవుతుంది. నాకు ఈ టీడీపీ నుంచి వచ్చిన వింగ్ మహిళలు కూడా నా దగ్గర డాన్స్ నేర్చుకునేవాళ్ళు. సో వాళ్ళు కూడా నేను చెప్తే వైసీపీకి మారే ఆలోచన ఉంది, ఇవన్నీ బెనిఫిట్ అవుతుంది కదా పార్టీకి అనే ఆలోచనతో నేను వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే ఇవన్నీ ఎలిగేషన్స్ ముందు చేయకముందుకు టికెట్ ఆమెకు కూడా ఇవ్వడానికి రెడీగా ఉండే జగన్మోహన్ లేదు, ఎప్పుడు లేదండి. ఫస్ట్ మన స్టేట్ లో టికెట్ ఫస్ట్ అనౌన్స్ చేసిందంటే అది ఓన్లీ దువ్వాడ శ్రీనివాస్ గారే. దువ్వాడ శ్రీనివాస్ గారి నేమ్ మాత్రమే ఫస్ట్ అనౌన్స్ చేశారు శ్రీని గారు. అప్పటికి ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ నేమ్ ఏ క్యాండిడేచర్ నేమ్ కూడా అనౌన్స్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వాణి గారు ఒక మాట అనడం జరిగింది, ఏమని అంటే అసలు మాధురి ప్రచారం చేయడం వల్లే దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయాడు అని. అది ఆమె అనడం కరెక్ట్ కాదు. టెక్కల్లో ఎవరైనా కార్యకర్తలైనా ఎవరైనా ఓటర్స్ కానీ ప్రజలు కానీ ఆ మాట చెప్పాలి. ఆమె ఎలిగేషన్స్ ముందు నుంచి చేస్తూ వచ్చింది. ఎలిగేషన్ లో ఇదొక ఎలిగేషన్. సో ఆమె మాటలు వాస్తవాలు ఏమంటారా? వాస్తవాలు ఎందుకుంటే నా వల్ల పార్టీకి బెనిఫిటే కానీ లాస్ ఎక్కడ అయింది? నా వల్ల టీడీపీ నేను జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేట్ చేశాను, December 21st బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఒక 500 వరకు లేడీస్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని సామూహికంగా లలితా పారాయణం అవన్నీ చేసి కండక్ట్ చేసి దాంట్లో టీడీపీ నుంచి వాళ్ళ హస్బెండ్స్ టీడీపీ అయినా సరే మేడం మీ సపోర్ట్గా ఉంటాం, మేడం ఏ పార్టీలో ఉంటాం ఆ పార్టీలోనే మేము ఉంటాం, మేడం ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే వేస్తామన్న ఆలోచనతో నన్ను అభిమానించి నా దగ్గరికి వస్తే అది పార్టీకి బెనిఫిట్ అవుతుందా, అది లాస్ అవుతుందా? ఓకే, అయితే మీరు చెప్పండి ముందు. మీరు క్వశ్చన్ అడిగారు, పార్టీకి బెనిఫిటా అది లాసా? అదే మీకు తెలియాలి. మీరు టీడీపీ మహిళలు ఎవరైనా వస్తారా? సో నా మీద అభిమానంతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి కూడా రెడీ అయ్యారంటే అది మీ పార్టీకి బెనిఫిట్ అవుతుందా లాస్ అవుతుందా? బెనిఫిటే కదా. ఒక ఓటు కలిసినా కూడా అది బెనిఫిటే కదా. కానీ లాస్ట్కి వస్తే ఓడిపోయారు కదా. ఓడిపోవడం అంటే ఆవిడ చేసింది, లాస్ట్ లో టీడీపీకి సపోర్ట్ చేసింది ఆమె వాళ్ళ ఫాదర్. సరే, ఇప్పుడు మీరు ఒకటి చెప్పడం జరిగింది, అంటే మీ వల్ల మీ వెంట ఇంతమంది ఉన్నప్పుడు ఆమె వెంట చాలా తక్కువ మంది ఉంటారు కదా, మరి అది పాసిబుల్ కాదు కదా, అంటే మీరు ఓడిపోవడం. యాక్చువల్గా ఇప్పుడు ఓడిపోవడానికి పాసిబిలిటీ లేదు. స్టేట్లో అందరికన్నా తక్కువ మెజారిటీ దువ్వాడ శ్రీనివాస్ గారికే వచ్చింది. ఓకే, మెజారిటీలో మీరు కంపేర్ చేసుకుంటే తక్కువ మెజారిటీ శ్రీనివాస్ గారికే వచ్చింది. సో మాక్సిమం ఓట్స్ అనేవి శ్రీనివాస్ గారికి పోలయ్యాయి. ఇదే సోకాల్డ్ అచ్చెన్నాయుడు గారు నేను 70,000 ఓట్లతో గెలుస్తాను, నేను 1,00,000 ఓట్లతో గెలుస్తానని చెప్పిన అచ్చెన్నాయుడు గారు 30,000 ఓట్లతో మాత్రమే గెలిచారు. అవి కూడా ఏంటంటే ఈమె ఫాదర్ రాఘవరావు అని చెప్పుకునే సోకాల్డ్ వ్యక్తి డైరెక్ట్గా టీడీపీతో కుమ్మక్కై డైరెక్ట్గా టీడీపీకి ఓట్స్ వేయమని చెప్పి వెనకంతా ఇతనికి వెనక బ్యాక్ బిచింగ్ చేసి ఆ దొంగ రాజకీయాలు చేసి ఇతన్ని ఓడిపించాలని ట్రై చేశారు. దొంగ రాజకీయాలు వాళ్ళు చేశారా మీరు చేశారు? వాళ్ళు చేశారు, పబ్లిక్ ఒప్పుకున్నారు. అచ్చెన్నాయుడుతో మీకు ఫ్రెండ్షిప్ లేదా? అచ్చెన్నాయుడుతో ఇంతవరకు నాకు మాట్లాడింది తెలీదు. అచ్చెన్నాయుడు గారికి నేను ఎగ్నెస్ట్, నేను టీడీపీకి ఎగ్నెస్ట్. ప్యాకేజ్ తీసుకోలేదా? ఎవరు ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదండి. ప్యాకేజ్ నేను పార్టీ కోసం కష్టపడి నేను పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం తిరిగిన అమ్మాయిని నేను, అది అందరికీ తెలుసు. పార్టీ కోసం తిరిగిన అమ్మాయి కొన్ని కోట్లు అంటే జనాలకు పంచుతున్నట్టు చేసి అదంతా మీరు స్వాహా చేసినట్టు
మాకు వినిపించినాయి కొన్ని. స్వాహా చేయడానికి తిరిగి ఇక్కడ ఒక్కరు కూడా మీకు వినిపిస్తే మీకు ఏదో వాణి వాణి అని డబ్బులు ఇచ్చి మీకు పంపించిందా, లేకపోతే వాణి మీకు డబ్బులు ఇచ్చి మాట్లాడారు చెప్పారు మీ గురించి. అదే అదే వాణి గారి నంబరే లేదు మా దగ్గర. నాకైతే వాణి మీకు ఏమైనా డబ్బులు ఇచ్చి మాట్లాడి లేకపోతే వాణి ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ప్యాకేజ్ తీసుకుంటే ఆమె అందుకని మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఫోన్ చెక్ చేసుకోండి అసలు వాణి గారు. మరి ఇప్పుడు మీరు ప్యాకేజ్ తీసుకున్నారా అంటే అసలు బుల్షిట్ అది. శ్రీనివాస్ గారు నోటు శ్రీనివాస్ గారు చెప్పారు, ఆ అమ్మాయి పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టింది, పార్టీ కోసం పనిచేసింది. కార్యకర్తలకు తెలుసు, క్యాడర్ తెలుసు, మొత్తం పబ్లిక్ అంతా ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు, అందరికీ తెలుసు నేను ఏ కార్యక్రమాలు చేశానో పార్టీ కోసం అవన్నీ. ప్యాకేజ్ తీసుకుంది వాణి, ప్యాకేజ్ తీసుకుంది రాఘవరావు, కష్టపడింది టీడీపీ కోసం వాళ్ళు. ఇప్పుడు నేను చాలా ఒక శివగారు ఒకటి చెప్తున్నాను చూడండి, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా ఫ్రాంక్ గా ఉండే అమ్మాయి. నేను ఏదైనా లోపల ఒకటి ఉంటే బయట ఒకటి నాకు రావు. నేను టీడీపీ కోసం పనిచేయాలనుకుంటే నేను టీడీపీకే వెళ్ళి పనిచేస్తాను. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు కదా. నేను రాజకీయాల్లోకి రాకముందు నాకు టీడీపీ ఇంట్రెస్ట్ ఉంటే నేను టీడీపీకే వెళ్ళేదాన్ని, నేను జనసేన ఇంట్రెస్ట్ ఉంటే జనసేనకే వెళ్ళేదాన్ని. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి ఆ అభిమానంతో నేను వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ కోసం హార్డ్ వర్క్ చేయడం జరిగింది. సో ప్యాకేజీలు తీసుకోవాల్సినంత అవసరం నాకు లేదు. వాళ్ళ దగ్గర ఏమున్నాయని ప్యాకేజీలు ఇవ్వడానికి. నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, మాకు ఫైనాన్షియల్ గా మాకు ఎంతో కాస్త కూస్తో మాకు ఉంది. నేను 10 మంది ఖర్చు పెట్టే అమ్మాయినే కానీ ఒకరి దగ్గర తీసుకున్న అమ్మాయిని కాదు, అంత అవసరం నాకు లేదు. సో ఈ ప్యాకేజీలు తీసుకొని వాళ్ళు పార్టీకి ఎగ్నెస్ట్ గా పనిచేసి పార్టీకి ద్రోహం చేశారు. వాళ్ళు అసలు పార్టీకి ఉండడానికి వాళ్ళు అర్హులే కాదు. అసలు ఈ పార్టీకే వాళ్ళు సస్పెండ్ చేయాలి.